హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసులో మాట. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. సో నేను మార్నింగ్ లేచి బయటకు వచ్చేసరికి కోతులు అయితే దర్శనం ఇచ్చాయి. ఇది ఈరోజే కదండి, ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. మా ఊర్లో కోతులు అనేది బాగా ఎక్కువైపోయాయి. ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి పట్టుకెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఆఖరికి పిల్లల్ని పెద్దవాళ్ళని కూడా కరిచేస్తున్నాయి అన్నమాట. సో నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మా బాబుని స్కూల్ పంపించే వరకు ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో మార్నింగ్ అందరికీ పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా హడావిడిగా అయితే ఉంటుంది కదా. సో నాకు కూడా అలాగే ఉంటుందండి. సో నేను అయితే ఫస్ట్ టైం వ్లాగ్ చేయడం అండి. కొంచెం కష్టంగా అనిపించింది, కానీ ట్రై చేశాను. మన వీడియోకు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో నేను టిఫిన్ అయితే ఈరోజు దోశ విత్ టమాటా చట్నీ అయితే చేశానండి. టమాటా చట్నీ నాకైతే చాలా ఫేవరెట్. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో మా బాబుకి టిఫిన్కి ఆనియన్ దోశ కావాలంటే వాడికి ఆనియన్ దోశ అయితే వేసానండి. సో నేను టమాటా పచ్చడి అయితే చేశాను. సో అది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. సో తర్వాత టమాటా చట్నీ అయితే తాలింపు అయితే పెట్టేశాను. సో అది తాలింపు పెట్టడం ఏమో కానీ కొంచెం అంటే ఆయిల్ నాకు ఆయిల్ మీద వేసుకునేదాన్ని. సో తర్వాత లంచ్ కోసమని చారు అయితే పెట్టానండి. అలాగే లంచ్ కానీ ఉక్కరు అయితే చేశాను, కోడిగుడ్డు ఉక్కరి. సో బాబుకి సపరేట్గా నేను ఎప్పుడూ వండనండి. ఇంట్లో అందరితో పాటు బాబుకి కూడా వండేస్తాను. ఎప్పుడైనా హెల్త్ బాగోలేనప్పుడు, లేట్గా లేచినప్పుడు, బిజీ డేస్ ఉంటాయి కదండి, అలాంటి టైంలోనే ఒక జీరా రైస్, పులిహోర ఇలాంటివి ఏదైనా రైస్ రెసిపీస్ అనేవి చేసేసి బాబుకి అయితే పెట్టేస్తాను. సో ఈరోజైతే చారు, కోడిగుడ్డు ఉక్కరు అయితే చేశానండి. వంట చేయడం ఏమో కానివ్వండి, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం ఒక పెద్ద టాస్క్లా అనిపిస్తుంది నాకు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మా బాబు లేపినా లేవడు, తినడం కూడా చాలా స్లోగా తింటాడు. సో నేను ఒక పక్క వంట చేస్తూ వాడు రెడీ అవుతున్నాడా, తింటున్నాడా అని చెక్ చేసుకుంటూ ఉంటాను. సో నాకు అలా వంటగది నుంచి రూమ్ వరకు అలా వాడు వెళ్ళే వరకు నడవడం కాదు కదా, పరిగెడుతూ ఉంటాను. ఒక పక్క వంట, ఒక పక్క వాడు రెడీ అవుతాడా లేదా అని చూసుకుంటూ ఉంటాను. సో ప్రతి మార్నింగ్ కూడా నాకైతే ఇలాగ ఉంటుందండి వాడు స్కూల్ ఉన్నప్పుడు. ఎందుకంటే వాడికి హాఫ్ డేస్ కాదండి, ఎగ్జామ్స్ నేను ఫుల్ డేస్ అయితే పెట్టేశారు. అందుకే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ప్రతి మదర్కి కూడా ప్రతి మార్నింగ్ ఇలాగ ఉంటుంది అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు ప్రతి మార్నింగ్ మీ పిల్లలతో ఎలా ఉంటుంది అనేది నాతో షేర్ చేసుకోండి. సో అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.